ఆ ప్రొఫైల్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకో. ఓకే, 015 వెబ్సైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రొఫైల్ వెబ్సైట్ కి నాకు ఒక ప్రొఫైల్ పిక్ కూడా కావాలి. ఇమేజెస్ లోకి వెళ్తే ప్రొఫైల్ అని కనపడుతుంది కదా, ప్రొఫైల్ వెబ్సైట్ లో రైట్ ప్రొఫైల్ పిక్ ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రొఫైల్ వెబ్సైట్ వచ్చింది నా ప్రొఫైల్ పిక్ ఆల్రెడీ. నేను ఒక ఇండెక్స్ HTML ఒకటి, అలాగే style.css ఒక 2 ఫైల్స్ ఇందాక చెప్పాను కదా అండి. జనరల్ గా మనం వర్క్ ఎన్విరాన్మెంట్ లో CSS అంతా కూడా మనం సపరేట్ ఫైల్ లో ఇవ్వాలి. ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. న్యూ ఫైల్ index.html, ఒక న్యూ ఫైల్ CSS ఒకటి, HTML ఒకటి తీసుకు. ఇప్పుడు HTML ఫైల్ లో మీరు ఇప్పటిదాకా 8 ట్యాగ్స్ నేర్చుకున్నారు కదా. కామన్ HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్ లో ఏం రాస్తాం మనం? టైటిల్ రాస్తాం. టైటిల్ ఏంటి? ప్రొఫైల్ వెబ్సైట్. ఈ హెడర్ లోనే నువ్వు ఏం చేయాలి? CSS కూడా లింక్ చేయాలి. కాబట్టి CSS ఫైల్ ని లింక్ చేయడానికి లింక్ REL CSS స్టైల్ షీట్ HREF STYL styles.css ఇది మనం ట్యాగ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫైల్ లో మీరు ఏం చేయాలి అన్నా అవన్నీ కూడా ఎక్కడికి రావాలి? స్టైల్స్ అన్ని కూడా style.css లో ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ప్రొఫైల్ ఇమేజ్ ఏదైతే ఉంది ఇండెక్స్ లో కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ప్రొఫైల్ డేటా అనేది చేయాలి. ఫస్ట్ నేనేం చేయాలి? బాడీలో ఒక న్యూ పార్ట్ తీసుకుంటున్నాను. సో డివ్ పార్ట్ లో మనకి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రొఫైల్ డేటా రాస్తాను. ఇందులో రాసే ప్రతి ట్యాగ్ కూడా మనం ఆల్రెడీ జస్ట్ నౌ మనం నేర్చుకున్న ట్యాగ్స్. మనం 8 ట్యాగ్స్ ఏవైతే నేర్చుకున్నామో ఆ 8 ట్యాగ్స్ ని బేస్ చేసుకొని మనం రాస్తాం. ప్రొఫైల్ డేటా దీన్ని H2 ట్యాగ్ కింద ప్రొఫైల్ డేటా తీసుకున్నాను. అందులో నేనేం చేస్తానంటే ఒక టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్ లో మనకి ఏం కావాలి? ఒక TR రో కావాలి. కాబట్టి టేబుల్ రోస్ లో TD అనేది ఒక డేటా. ఈ TDకి ఏం చేస్తున్నాను అంటే ఒక ఇమేజ్ అనేది చేస్తాను. ఇమేజ్ వచ్చేటప్పటికి నాకు సోర్స్ ఏంటి? ప్రొఫైల్ ఇమేజ్ ఉంది కదా, ప్రొఫైల్ JPG, ఆల్టర్నేట్ టెక్స్ట్, రాను ఇమేజ్. దీని యొక్క విడ్త్ అండ్ హైట్ ఇచ్చుకోవాలని చెప్తే నేను ఒక 200, హైట్ యొక్క 200. ఇది నాకు ప్రొఫైల్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ప్రొఫైల్ కింద ఏం కావాలా? ఒక హెడర్ తీసుకుంటున్నాను. మళ్ళీ నా పేరు కావాలి కదా, భాను ప్రసాద్ కొండ శ్రీధర్. పేరు కింద నాకు ఒక ఫోన్ నెంబర్ కావాలి. H4 ఫోన్ నెంబర్ ఏంటి? +91 H4 ట్యాగ్ లో నేను. అలాగే పారాగ్రాఫ్ కావాలి. ఏం రాస్తున్నానంటే నా ఈమెయిల్ ఐడి రాస్తున్నాను, prasadmek27@gmail.com. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అనేది మీరు ఒకసారి మనం లైవ్ చూద్దాం. ప్రొఫైల్ వెబ్సైట్ ఏమొచ్చింది? ప్రొఫైల్ డేటా ఇది ఒక టేబుల్ కింద నాకు కనపడుతుంది. ఇదంతా ఒక డివ్ సెక్షన్ ఇచ్చాను. సో డివ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక ట్యాగ్ ఇచ్చుకొని కామెంట్ చేసుకొని బయోడేటాలో ఏం రాస్తున్నాను? దీనికి ఒక డివ్ సపరేట్ గా ఇస్తున్నాను. H2 హెడర్ ఇస్తున్నాను. H2 హెడర్ లో నేను ఏమంటున్నాను? బయోడేటా ఇస్తున్నాను. ఇది ఒక బయోడేటా. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ రాద్దామని లారం 20 నాకు బయోడేటా వచ్చింది. సో ఇది ఒక డివ్ సెక్షన్. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వాలను నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొక డివ్ సెక్షన్ తీసుకుంటాను. H2 ట్యాగ్ లో ఏమి ఇస్తున్నాను నేను? ఎక్స్పీరియన్స్ నేను ఎలా ఇస్తున్నాను అంటే ఒక టేబుల్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. ఒక టేబుల్ లో ఇందులో TH సీరియల్ నెంబర్, ఏంటి కంపెనీ, నెక్స్ట్ TH డ్యూరేషన్, నెక్స్ట్ TH డిజిగ్నేషన్, నెక్స్ట్ TH వర్క్ అండ్ రోల్. ఇందులో మనకి సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాపీ చేసుకుంటున్నాం. టేబుల్ లో సీరియల్ నెంబర్ 1, కంపెనీ సమ్ XYZ, డ్యూరేషన్ ఫర్ 1 year, డిజిగ్నేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ అండ్ రోల్ లారెమ్ 10. సో ఇంపార్టెన్స్. సో దిస్ ఈస్ ద ABC. ఈ విధంగా నేను వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్ఫో కూడా మనకి ఏంటి? నా హాబీస్, నా కాంటాక్ట్ ఇన్ఫో, ఈ విధంగా మనం చేయాలి. కాబట్టి ఈ హాబీస్ కి ఒక డివ్ సెక్షన్ ఇస్తాం. డివ్ సెక్షన్ లో H2 ట్యాగ్. సో హాబీస్ అండ్ ఇంట్రెస్ట్. ఇందులో మనకు వచ్చేటప్పటికి యూఎల్ అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసాం కదండి లిస్ట్. సో LI వాచింగ్ టీవీ ఇలా మీకు నచ్చినవి ఒక 3-4 పెట్టుకోవచ్చు. సో దీని తర్వాత మనం కాంటాక్ట్ ఇన్ఫో కూడా రాసుకోవచ్చు. సో అసలు ఇది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. సో ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా చూడడానికి చాలా క్లమ్జీగా కనబడుతుంది. CSS ట్యాగ్స్ ఇస్తే చూడడానికి చాలా మంచిగా కనబడుతుంది. స్టైల్స్ ఇచ్చేటప్పుడు మనం దేనికి ఇస్తున్నాము? స్టైల్స్ బాడీ ట్యాగ్ ఇస్తాం. కాబట్టి ఫస్ట్ బాడీ ట్యాగ్, ఫాంట్ ఫ్యామిలీ, కాలిబ్రీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఇస్తున్నానండి. ఇందులో మనం ఏం చేస్తున్నాము? ఒక డివ్ సెక్షన్ తీసుకుంటాం. డివ్ సెక్షన్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఇద్దాం. నెక్స్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్. మనం ఏవైతే ఇంతకు ముందు మనం స్టైల్స్ లో రాసుకున్నామో అదే సపరేట్ గా మనం రాస్తాం. బోర్డర్ రేడియస్ మార్జిన్ 10 డివ్ సెక్షన్ మొత్తం ఇచ్చేసాం. నెక్స్ట్ మనం టేబుల్స్ టేబుల్ విడ్త్ 100% ఇద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్. అలాగే టేబుల్ తో పాటు మనం ఏమి ఇచ్చాం? TH ఇచ్చాం. TH కి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ గ్రే. మీ ఇష్టం అండి, మీరు ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు.
టెక్స్ట్ అలైన్ ఈజ్ ఎ సెంటర్. ఇందులోకి మనం ఏం యూస్ చేస్తాం, ఒక ఇమేజ్ ప్రొఫైల్ ఇమేజ్ అని ఇమేజ్ కి వచ్చేటప్పటికి బోర్డర్ రేడియస్ 50% ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఇమేజ్ నాకు రౌండ్ షేప్ లో కావాలి. అలాగే బాక్స్ యొక్క షాడో ఇస్తున్నాను 0 0 10 పిక్సెల్ బ్లాక్ ఇస్తున్నాను. ఓకే, దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు ఇమేజ్ ఈ విధంగా క్లమ్జీనెస్ ఉంది కదా, క్లమ్జీనెస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చూసారా కరెక్ట్ ప్రొఫైల్. ఇంకా మీరు ఇందులో ఇంకా నేను యాడ్ చేయొచ్చు, ఏమేమి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు ఇంకా దీని కింద కాంటాక్ట్ ఇన్ఫో కావాలి, గూగుల్ మ్యాప్ కూడా కావాలి. కాంటాక్ట్ ఇన్ఫో కూడా మనం ఏం చేస్తాం, ఒక డివ్ ట్యాగ్ అనేది తీసుకుంటాం, హెడ్డింగ్ ఇవ్వాలి కదా. కాంటాక్ట్ ఇన్ఫో అనే హెడ్డింగ్ ఇస్తున్నాను, టేబుల్ క్రియేట్ చేస్తాను. టిఆర్ లో ఏముంటుంది, టీడీ. ఒక టీడీలో నాకు మొత్తం స్పాన్ లో మొత్తం అంతా కూడా స్పాన్ ట్యాగ్ వాడుతున్నాను. టీడీలో నేను H3 ట్యాగ్ తీసి పేరు రాసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ ట్యాగ్ లైక్ డోర్ నెంబర్, సో రామ్ నగర్, ఒంగోలు 52300. జనరల్ గా మీకు చెప్పాను కదా, ఎలా ఉంటే మనం నెక్స్ట్ లైన్ సింగిల్ లైన్ లో రావాలంటే ఏం రాయాలని చెప్పాను, బ్రేక్ బిఆర్ అనేది వాడాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకదాని కింద ఒకటి వస్తుంది. సో దీని కింద నేను ఒకసారి సేవ్ చేశాను, సో చెక్ వచ్చిందండి కాంటాక్ట్. ఈ విధంగా నెక్స్ట్ ఇంకో టీడీ తీసుకొని ఇక్కడ నాకు ఈ లొకేషన్ యొక్క మ్యాప్ లొకేషన్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక లొకేషన్ కనబడుతుంది మనకి. ఇప్పుడు ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎంబెడెడ్ మ్యాప్ అని వచ్చింది కదా, ఇక్కడ కాపీ హెచ్టిఎంఎల్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ సేవ్ చేశాను. అంటే మీరు ఏ లొకేషన్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇంతకు ముందు ఇక్కడ లొకేషన్ లేదు కదండి, సో ఇప్పుడు చూడండి కనబడింది ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫో తోటి ఈ లొకేషన్ ఏదైతే వచ్చిందో ఈ సైజ్ అనేది చాలా బిగ్ సైజ్ లో కనబడుతుంది. ఇప్పుడు దీని యొక్క విడ్త్ దీని యొక్క హైట్ మనం మార్చుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడే మనకి దీని యొక్క విడ్త్ అండ్ హైట్ కనబడుతుంది. లైన్ లో మీకు ఇక్కడ విడ్త్ 600 ఉంది కదా, దీన్ని ఒక 400 చేసుకోండి. హైట్ ఏదైతే ఉందో 250 చేయండి. కంట్రోల్-S. ఇప్పుడు చెక్ చేయండి. క్లియర్. ఈ విధంగా మనం ఒక ప్రొఫైల్ బేస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఐ హోప్ అందరికి అర్థమైంది.